నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు కొనసాగిన ప్రతిష్టంభన. పలుమార్లు వాయిదా పడిన లోక్సభ, రాజ్యసభ సమస్యలన్నింటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలకు 68,393 కోట్లు విడుదల, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించిన రేవంత్ రెడ్డి. విద్య, సాగునీటి రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణను నిలబెడుతున్నాయన్న ముఖ్యమంత్రి. మహేశ్వరంలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ కంపెనీ. గ్లోబల్ సమిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయన్న మంత్రి శ్రీధర్ బాబు. లోక్ భవన్ గా తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థ్గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో 410 మంది మృతి, 336 మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఆపరేషన్ సాగర్ బంధుతో సహాయ కార్యక్రమాలు చేపట్టిన భారత్. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. అనంతరం సభలో సీఎం ప్రసంగిస్తూ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టుకోవడం గర్వకారణమన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ప్రతి లబ్ధిదారుడి వద్దకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ఖమ్మం నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు సీఎం. మంచి మంత్రులు ఉంటే సరిపోదని, మంచి సర్పంచులు కూడా ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందరికీ చేరతాయని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంతో పని చేయించుకునే మంచి వ్యక్తుల్ని గెలిపించుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పెట్టుబడుల్ని ఆకర్షించడం, ఉపాధి అవకాశాలని పెంపొందించడం కోసం గత 2 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయన్నారు సీఎం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించుకుంటున్నామని, ఆ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నామన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేస్తుందని, సోనియా, రాహుల్కు తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని 2 సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు, సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పందించారు. పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో ఆయనకు సంబంధించిన ఒక్క సినిమాను కూడా ఆడనివ్వమని
మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని మరో మంత్రి శ్రీహరి అన్నారు. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో సాధించిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాల్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే విఫల పాలన సాగుతోందన్నారు. అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ ఇలా అనేక పథకాలకు ఏనాడు నిధులు ఆపలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై రామచంద్రరావు స్పందిస్తూ నేషనల్ హెరాల్డ్ భూములు లెక్క ఎవరికీ తెలియదని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇక నుంచి లోక్ భవన్ తెలంగాణగా మారింది. లోక్ భవన్ తెలంగాణ అనే కొత్త నామకరణం అన్ని అధికారిక ప్రయోజనాలు, సూచనలు, రికార్డుల కోసం తక్షణమే అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో లోక్ భవన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజ్ భవన్లను లోక్ భవన్లుగా మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రధానమంత్రి కార్యాలయం పేరుని సేవా తీర్థ్గా మార్చడానికి ఆమోదం తెలిపింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీని జేఎస్డబ్ల్యూ కంపెనీ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జేఎస్డబ్ల్యూ డ్రోన్ కంపెనీ ఏర్పాటుకు పార్థా జిందాల్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ బాబు మాట్లాడుతూ 850 కోట్ల అంచనా వ్యయంతో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఫెసిలిటీతో మహేశ్వరంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనతో పాటు ఈ నెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమిట్ విజయవంతానికి ఏర్పాటు చేస్తున్న కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇవాళ ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులకు వాంతులయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైబర్ నేరాలపై అవగాహనకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాల పాటు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని చెప్పారు.
అత్యాస వల్లే చాలామంది నష్టపోతున్నారని తెలిపారు డీజీపీ. దేశవ్యాప్తంగా గతేడాది సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో మాత్రం తగ్గాయని వివరించారు. జగిత్యాల జిల్లా కేంద్రం స్వామి వివేకానంద మినీ స్టేడియంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత క్రీడా పోటీలను ప్రారంభించారు. దాదాపు 250 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో మానసిక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రాల నుంచి నేషనల్ లెవెల్స్ కి కూడా వెళ్ళాలి. తద్వారా మనం వరల్డ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జిల్లా పేరును అక్కడ ప్రతిబింబించాలి. తర్వాత నేను ఇంకొకటి కూడా ఆలోచిస్తుంటే, మనం ఎందుకు ఒక సొసైటీస్ లాగా ఫామ్ అయిపోయి ఒక సొసైటీ నుంచి ఒక డైరీ ఫామ్ నడపచ్చు. ఒక్కరం ఉన్న దానికంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేయగలుగుతాం. ఆ రకంగా ఆలోచించి ఆటల్లో మీరు కబడ్డీ ఆడినా ఇంకోటి ఆడినా సంఘటితంగా, అట్లానే ఇప్పుడు కొంతమంది ఏదో ఒక ఆట టీంలో ఆడొచ్చు. సో టీంకు ఉన్నది ఏంటంటే ఒకరు వీక్ ఉంటే ఇంకొకరు దాన్ని కవర్ చేయడం. సో ఒకరికి మేధావి ఉండొచ్చు, ఒకరికి శారీరకంగా ఉండకపోవచ్చు. సో ఇవి రెండు కలిస్తే ఒక సంపూర్ణమైన శక్తితోటి మనం ముందుకు పోతాం. సాధారణంగా ఏంటంటే సకలాంగులు అన్నీ ఉన్నవాళ్ళు ఆడడం, ఇలాంటి క్రీడల్లో ఆడడము వేరు. మనము ఒక లోపంతో ఆడుతున్నాము అంటే చాలా గ్రేట్. ఎందుకంటే మనము మన పనులు మనమే సరిగా చేసుకోలేము. ఇలాంటి క్రీడలు నిర్వహించడము మనలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి వివిధ జిల్లాలలో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసి మనలో ఉత్సాహాన్ని కలిగిస్తారని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు తిరిగి స్వాగతం. వరి కొయ్యలు కాల్చడంతో జరిగే అనర్థాలపై రైతులకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటరమణారెడ్డి అవగాహన కల్పించారు. వీటి కాల్చివేతతో భూమిలో ఉండే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయన్నారు. అలాగే దట్టమైన పొగతో వాతావరణం కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. వరి కొయ్యల్ని అలాగే దున్నడం వల్ల అవి మట్టిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారి పంట దిగుబడి పెరుగుతుందని వెంకటరమణారెడ్డి తెలిపారు. 3 లక్షల ఎకరాల్లో సుమారుగా 1,00,000 ఎకరాల వరకు మూసి కింద సాగైంది. వాళ్ళకి సంపూర్ణంగా నీళ్లు ఉన్నాయి. ఎప్పుడు హైదరాబాదు నుంచి వచ్చే వాటర్ కాబట్టి ఎప్పుడు నీటికి కొదవలేదు. అయితే రైతులందరికీ మేము అన్ని చోట్ల క్యాంపైన్ అవేర్నెస్లు కండక్ట్ చేస్తున్నాం. దాని మంచి ఫలితం వచ్చింది. రైతులందరూ అర్థం చేసుకుంటున్నారు. తగలబెట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు. ఇప్పుడు దీన్ని రైతుల్లోకి ఎక్కువ స్థాయిలో ప్రతి ఏఈఓ స్థాయిలో రైతు వేదికలు ప్లస్ ఏఎంసీ స్థాయిలో ట్రైనింగ్స్ కండక్ట్ చేసి దీనివల్ల జరిగే నష్టాలు, పరిమాణాల మీద శిక్షణ ఇస్తున్నాం. దానివల్ల మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎవరు ముందుకు తగలబెట్టడానికి ఇష్టపడటం లేదు. అందరూ కొంచెం కష్టమైనా కూడా దున్నుకొని భూమిలోని కలపడానికి చేస్తున్నారు. ఎప్పుడే కానీ పంటల్ని కాలవద్దు. కాలుస్తే ఏమవుతుందంటే కింద ఉన్న క్రిమి కీటకాలు మొత్తం నశించిపోతాయి. అది మొత్తం సౌడు భూమి లెక్క మారిపోతుంది. ఎందుకంటే కింద ఉన్న నత్రజని మొత్తం చనిపోతుంది. చనిపోయి కింద ఉన్న ఎర్రలు కానీ నట్టలు కానీ ఇవన్నీ మొత్తానికి చనిపోయి క్రిమి కీటకాలు అనేవి మనకి ఎక్కువ కుళ్ళి అది ఎక్కువ పంట పెడితే అది ఎక్కువ వస్తుంది. అధికంగా ఎరువులు చల్లుతున్నారు. అది కూడా
పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు అంగీకరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అయితే విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. మరోవైపు రాజ్యసభలో కూడా పలు బిల్లులపై చర్చ జరిగింది. మరిన్ని వివరాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాలను జార్జియా డెలిగేషన్ బృందం పార్లమెంట్కు వచ్చి స్వయంగా వీక్షించింది. వారికి లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. లోక్సభ ప్రారంభమయ్యాక స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో విపక్ష ఎంపీలు ఓటర్ల సవరణ జాబితాపై నినాదాలు చేశారు. దీంతో లోక్సభ స్పీకర్ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగించారు. उच्च कोटि की होनी चाहिए और विशेष रूप से आपका व्यवहार और आचरण संसद की मर्यादाओं के अनुरूप हो, ये मेरा आपसे आग्रह है. సభలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లో ప్రశాంతంగా చర్చించాలని తాము మొదటి రోజు నుంచి కోరుతున్నామని, అయినా ప్రతిపక్షాల తీరు సమర్థనీయం కాదన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలున్నాయని, వాటన్నింటిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము ఏ అంశాన్ని చిన్నదిగా పరిగణించమని స్పష్టం చేశారు. किसी भी मुद्दे को हम छोटा नहीं मानते, लेकिन संसद नियम से तरीके से चलते हैं. एक मुद्दे को लेकर के बाकी मुद्दों को हम दबा नहीं सकते. అయితే ప్రతిపక్షాల నినాదాల మధ్య రబ్బర్ బోర్డుకి ఇద్దరు సభ్యుల ఎన్నిక కోసం ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. सदन की कार्यवाही कल दिनांक 3 दिसंबर 2025 प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. మరోవైపు రాజ్యసభలోనూ ఎస్ఐఆర్ పై విపక్షాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కేంద్ర పర్యవేక్షక బోర్డు ప్రతిపాదనను సభ ముందుంచారు. దీనికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే విపక్షాలు ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్ఐఆర్ గురించి చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. చర్చకు సమయం చెప్పాలన్న ప్రతిపక్షాల తీరుని తప్పుబట్టారు. Problem begins when you start questioning the time. Everything cannot be mechanical. In parliamentary democracy, we have to engage in dialogue. We have to engage in discussion. There are many issues in the country. అలాగే రాజ్యసభలో మణిపూర్ జీఎస్టీ రెండవ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ ఈ ప్రత్యేక సవరణ చాలా ముఖ్యమైనదని అన్నారు. Very important reform-based steps that we have taken in GST, like track and trace system. Once you do the track and trace system, which is a very big step in administering the GST, you are able to prevent leakages. And therefore, that was one of the things which was passed in the Finance Act of 25. Now we are making it into a bill for Manipur, the supply of goods or service. So this change will bring in ease of doing business, avoid unnecessary disputes. మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెండవ సవరణ బిల్లును రాజ్యసభ తిరిగి లోక్సభకు పంపింది. ఆ తర్వాత రేపటికి సభను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వాయిదా వేశారు. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 3rd December 2025. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పీఎం కిసాన్ పథకం ప్రారంభం నుంచి కేంద్రం 21 విడతల ద్వారా 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని రైతులకు పంపిణీ చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం 3 సమాన వాయిదాల్లో బదిలీ చేస్తున్నామని వివరించారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది రైతు కేంద్రీకృత డిజిటల్ మౌలిక సదుపాయమని, ఈ పథకం ప్రయోజనాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ చేరుతున్నాయని తెలిపారు.
ఇటీవల పీఎం కిసాన్ 21వ విడత ఈ సంవత్సరంలో నవంబర్లో దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు విడుదల చేశామన్నారు మంత్రి. వార్తల్లో స్వల్ప విరామం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 68,393 కోట్ల రూపాయలని విడుదల చేస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు శివరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ మొత్తంలో 57,853 కోట్ల రూపాయలు వేతన విభాగానికి, 10,540 కోట్ల రూపాయలు మెటీరియల్ పరిపాలనకు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద వేతన చెల్లింపుల్ని ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రోటోకాల్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 4 ఏళ్లుగా సహకార రంగంలో ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానమిచ్చారు. దేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా 8 లక్షల సహకార సంఘాలున్నాయని, దాదాపు 30 కోట్ల మంది ఈ సంఘాలలో సభ్యులుగా ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. నేడు దేశ జనాభాలో 50% మంది సహకార సంఘాలతో అనుసంధానమై ఉన్నారని మొహోల్ వెల్లడించారు. हम सबको पता है कि देश में तकरीबन 8 लाख सहकारी संस्थाएं हैं और देश में उससे सीधे 30 करोड़ लोग सदस्य के तौर पर इस सहकारी संस्था से जुड़े हुए हैं। आज इस देश की 50% से ज़्यादा जनसंख्या इस सहकारिता से जुड़ी हुई है और इसको ही ध्यान में रखते हुए हमारे माननीय प्रधानमंत्री जी ने सहकार से समृद्धि की परिकल्पना को साकार करने के लिए नया सहकारिता मंत्रालय का निर्माण किया और पिछले 4 साल से माननीय गृह मंत्री एवं सहकारिता मंत्री अमित भाई के नेतृत्व में सहकारिता क्षेत्र में बड़ी क्रांति हो रही है. కాశీ తమిళ సంగమం 4వ ఎడిషన్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభమైంది. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాశీలోని నమోఘాట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. కాశీ తమిళ సంగమంలో తమిళనాడు నుంచి 1400 మందికి పైగా ప్రతినిధులు, రచయితలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందినవారు, నిపుణులు, చేతి వృత్తుల వారు, ఆధ్యాత్మిక పండితులు పాల్గొంటున్నారు. ఆర్థిక కార్యకలాపాల డిజిటలైజేషన్, కొత్త ఆర్థిక ఉత్పత్తుల ఆవిర్భావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ సమస్యలకు అన్ని దేశాలు సంయుక్తంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశంలో సీతారామన్ ప్రసంగిస్తూ దేశాలు సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నందున గోప్యత, సైబర్ భద్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇవి ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించగల సవాళ్లు కాదని, వాటికి సమన్వయం, నమ్మకం, సంబంధిత సమాచారాన్ని సకాలంలో మార్పిడి చేయడం అవసరమని అన్నారు. Looking ahead, there are new challenges that call for joint action. Digitalization of the economy, the emergence of new financial products, and evolving structures of beneficial ownership
require continued cooperation between jurisdictions. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి రాజకీయ నాయకుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని సద్లీ గ్రామంలో జరిగిన సర్దార్ గాథ కార్యక్రమంలో ప్రసంగించారు రాజ్నాథ్. పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సర్దార్ పటేల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు ప్రయత్నించాయని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. సర్దార్ పటేల్ ప్రేరణగా వికసిత్ భారత్ కలను నిజం చేసేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు. आज हम सब यहां पर सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती मनाने के लिए एकत्रित हुए हैं. सारे देश में इस वर्ष सरदार वल्लभ भाई पटेल की जयंती मनाई जाएगी और यह कल्पना यदि किसी ने दी है, इसी गुजरात की धरती पर पैदा हुए, गुजरात की मां की कोख से पैदा हुए आज के भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दी है. मेरे बहनों भाई, వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన ఘనతను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శుక్ల యజుర్వేదం మాధ్యందిని శాఖకు చెందిన 2000 మంత్రాలతో కూడిన కష్టమైన దండక్రమ పారాయణాన్ని మహేష్ రేఖే పుస్తకం చూడకుండా 50 రోజుల్లో పూర్తి చేశారు. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని కొనియాడారు. ఈ మహత్తర కార్యం పవిత్ర కాశీనగరంలో జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 4-5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వివరాలు వెల్లడించారు. భారత్ రష్యా భేటీలో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తారని తెలిపారు. అలాగే S-400 Su-57 విక్రయాల ఒప్పందం అజెండాలో ఉంటుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో భారత్ అమెరికా మధ్య సుంకాలను డిమిత్రీ ప్రస్తావించారు. మాస్కో ఈ పరిస్థితిని గమనిస్తోందన్నారు. అయితే అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలలో తాము జోక్యం చేసుకోలేమన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో న్యూఢిల్లీ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తుందన్నారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల్ని గౌరవిస్తామన్నారు. దిత్వా తుఫాన్ కారణంగా శ్రీలంక తీవ్ర నష్టం వాటిల్లింది. మృతుల సంఖ్య 410కి చేరింది. 336 మంది ఇంకా గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. ఈ విపత్తు కారణంగా 25 జిల్లాల్లో 1.4 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. కాండీలో అత్యధికంగా 88 మంది మరణించారు. తర్వాత బదుల్లాలో 83, నువారా ఎలియాలో 75, కురునెగలలో 52, పుట్టాలంలో 27 మంది మరణించారు. శ్రీలంకలో భారత్ ఆపరేషన్ సాగర్ బంధు కింద మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భారత దళాలు పాల్పంచుకుంటున్నాయి. బాధితులకు సహాయ సామాగ్రిని అందజేస్తున్నాయి. వాతావరణం తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 6-7 తేదీల్లో తిరిగి పొడి వాతావరణం ఉంటుందని, 9వ తేదీ తర్వాత రాష్ట్రం అంతటా చలి తీవ్రత పెరిగి ఉత్తర పశ్చిమ తెలంగాణలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిని పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీల్లో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ని సందర్శించండి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు కొనసాగిన ప్రతిష్టంభన. పలుమార్లు వాయిదా పడిన లోక్సభ, రాజ్యసభ సమస్యలన్నింటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలకు 68,393 కోట్లు విడుదల, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
విద్య, సాగునీటి రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణను నిలబెడుతున్నాయన్న ముఖ్యమంత్రి. మహేశ్వరంలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ కంపెనీ. గ్లోబల్ సమిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయన్న మంత్రి శ్రీధర్ బాబు. లోక్ భవన్గా తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థ్గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంకలో 410 మంది మృతి, 336 మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఆపరేషన్ సాగర్ బంధుతో సహాయ కార్యక్రమాలు చేపట్టిన భారత్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.